హాయ్ గైస్, ఎలా ఉన్నారు? రీసెంట్గా ప్రపంచం మొత్తం అవాకయ్యేలా ఒక డిస్కషన్ జరిగింది. ఒక పక్క అవతార్ సృష్టికర్త జేమ్స్ క్యామరూన్, మరో పక్కన మన ఇండియా సినిమా లెజెండరీ ఎస్ఎస్ రాజమౌళి గారు. వీళ్ళు మాట్లాడుకుంది సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి కాదు, వాళ్ళు మాట్లాడుకుంది ఏఐ గురించి. రాజమౌళి గారు క్యామరూన్ గారిని ఒక భయంకరమైన డౌట్ అడిగారు. సార్, ఏఐ కథలు రాస్తుంది, మ్యూజిక్ కొట్టేస్తుంది, సీన్లు కూడా క్రియేట్ చేస్తుంది, మరి ఫ్యూచర్లో డైరెక్టర్ల పని ఏంటి, రైటర్ల పని ఏంటి అని అన్నారు. My last question is like one terrifying thought that's been there on the minds of visioned on paper by using the text prompts or image prompts. And if it happens, what happens to the creative artists? What happens to the content creators like us? So I want your thoughts on that. దానికి క్యామరూన్ గారు ఏమన్నారు? అసలు 2026లో ఏఐ టెక్నాలజీ వల్ల క్రియేటర్స్ యొక్క క్రియేటివిటీ చంపేస్తుందా? సినిమా ఇండస్ట్రీలో రైటర్స్ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్ దాకా, జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ దాకా నిజంగా వాళ్ళ కడుపులు కొడుతుందా, లేక వాళ్ళని కోటీశ్వరులు చేస్తుందా? అసలు వాళ్ళ జాబ్స్ సేఫా? ఎవరి జాబ్ డేంజర్? ఒకవేళ డేంజర్ అయితే వాళ్ళు తమ స్కిల్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి? ఈ వీడియో క్లియర్ కట్గా డిపార్ట్మెంట్ వారీగా చూద్దాం. గెట్ రెడీ ఫర్ ద రియాలిటీ చెక్. చాప్టర్ 1, ద క్రియేటర్స్ డైలమా. క్యామరూన్ గారు ఏమన్నారంటే, ఏఐ ఇమేజ్ని జనరేట్ చేయగలదు, కానీ దానికి సోల్ ఉండదు, దానికి లైఫ్ ఎక్స్పీరియన్స్ లేదు. ఒక ఆర్టిస్ట్ గుండెలో నుంచి వచ్చే బాధని, సంతోషాన్ని ఏఐ మిమిక్ చేయగలదు, కానీ ఫీల్ అవ్వలేదు అన్నారు. I believe that generative AI is very dangerous if it eliminates that sacred process of working with and allow them to get their thoughts, their imagination into an image very quickly. I would say stop. నిజమే, ఏఐ స్క్రిప్ట్ రాస్తుంది, కానీ గమనించండి, అది రాసే కథలన్నీ పాత డేటా మీద బేస్ అయినవే. బాహుబలి లాంటి ఎమోషన్ని, కాంతారా లాంటి రూటెడ్ స్టోరీని ఏఐ పుట్టించలేదు. ఎందుకంటే ఏఐకి దేవుడి మీద భక్తి లేదు, తల్లి మీద ప్రేమ లేదు. సో రైటర్స్ జాబ్ పోలేదు, కానీ కాపీ కొట్టి కథలు రాసే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. రాజమౌళి గారు భయం నిజమైందా, లేదా డైరెక్టర్స్ ఇప్పుడు మేనేజర్ ఆఫ్ టూల్స్ అయ్యారా? ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు విఎఫ్ఎక్స్ కోసము వేల మంది పనిచేసేవారు. ఇప్పుడు అదే పని డైరెక్టర్ ఒక రూమ్లో కూర్చొని ఏఐతో చేస్తున్నాడు. పని తగ్గింది, కానీ విజన్కి ఉన్న విలువ 10 పెరిగింది. మీ దగ్గర స్టోరీ ఉంటే దాన్ని తెర మీదకి తీయడానికి ఇప్పుడు 100 కోట్లు అవసరం లేదు, ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు. చాప్టర్ 2, డైరెక్షన్, ద క్యాప్టెన్ చైర్. ఒకప్పుడు డైరెక్టర్ మైండ్లో ఒక విజన్ ఉండేది, దాన్ని అసిస్టెంట్కి చెప్పి ఆర్ట్ డైరెక్టర్ని వివరించి కెమెరామ్యాన్కి అర్థమయ్యే విధంగా చెప్పేసరికి సగం ఎనర్జీ అయిపోయేది. అక్కడే అతిపెద్ద సమస్య కమ్యూనికేషన్ గ్యాప్. ఇప్పుడు ద ఏఐ ఇన్నోవేషన్. ఇప్పుడు సీన్ మారింది. అండ్రిల్ ఇంజన్ లేదా లూమా డ్రీమ్ మిషన్ వచ్చాయి. హీరో జంపింగ్ ఫ్రమ్ బిల్డింగ్ విత్ ఎక్స్పోజన్ అని టైప్ చేస్తే చాలు, ఏఐ ఆ విజన్ని వీడియో రూపంలో మీ కళ్ళ ముందు ఉంచుతుంది. సెట్ మీదకి వెళ్ళిపోకముందే షూట్ డివిజన్ మీ చేతిలో ఉంటుంది. ద డేంజర్. ఇక్కడే ఒక డేంజర్ ఉంది. డైరెక్టర్ లేజీ అయిపోతున్నారు, ఏఐ ఇచ్చిన విజువల్కి ఫిక్స్ అయిపోతున్నారు, సెట్ మీదకి దిగి స్పాంటేనియస్ మ్యాజిక్ని మిస్ అవుతున్నారు. క్యామరూన్ చెప్పింది ఇదే, డోంట్ రిలే ఆన్ ప్రాంప్ట్స్. ప్రాంప్ట్ డైరెక్టర్ అవ్వకండి, ద మాస్టర్ ట్రిక్. ఏఐని కేవలం మ్యాప్లా వాడుకోండి, డ్రైవర్లా కాదు. మీ ఐడియాను టీంకి చూపించడానికి ఏఐ వాడండి, కానీ యాక్షన్ చెప్పాక నటుడి కళ్ళల్లో ఏ ఎక్స్ప్రెషన్స్ రావాలో మీరే డిసైడ్ చేయాలి, ఏఐ సాఫ్ట్వేర్ కాదు. చాప్టర్ 2, రైటింగ్ ద బ్లూ ప్రింట్. ఒకప్పుడు డైలాగులు రాయడానికి ఒక ట్విస్ట్ కోసం రైటర్లు రోజుల తరబడి తల పట్టుకొని కూర్చునేవాళ్ళు. ఎందుకంటే ఫోకస్ అంతా సబ్ టెక్స్ట్ మీద ఉండేది, అంటే చెప్పకుండా చెప్పే భావం. ఇప్పుడు స్క్రిప్ట్ బుక్, ఏఐ లాంటి టూల్స్ వచ్చాయి. మీ స్క్రిప్ట్ని అప్లోడ్ చేస్తే చాలు, సెకండ్ హాఫ్లో ల్యాగ్ ఉంది, ఈ క్యారెక్టర్కి డెప్త్ లేదు అని డేటాతో సహా రిపోర్ట్ ఇస్తుంది. చాట్ జీపీటీని అడిగితే నిమిషంలో 100 క్లైమాక్స్ని ఇస్తుంది. ద డేంజర్. దీనివల్ల వచ్చే ముప్పు ఏంటంటే, సినిమాలన్నీ ఫ్యాక్టరీ మేడ్ ప్రోడక్ట్లా మారుతాయి.
అందరూ ఒకే పర్ఫెక్ట్ స్ట్రక్చర్ని ఫాలో అవుతారు. నిజానికి సినిమా మ్యాజిక్ ఉండేది హ్యూమన్ ఎర్రర్లో కాదు, పర్ఫార్మెన్స్లో. ద మాస్టర్ ట్రిక్, ఏఐని బ్రెయిన్ స్ట్రామింగ్ పార్ట్నర్గా పెట్టుకోండి. వాట్ ఇఫ్ అని ప్రశ్నలు అడగండి, కానీ ఎమోషన్ రాస్తున్నప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ చేయండి. మిషన్కి మెమొరీ ఉంటుంది కానీ నోస్టాల్జియా ఉండదు. అంటే పాత జ్ఞాపకాలు. ఇది ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ల దగ్గరే ఉంటుంది. చాప్టర్ 3, సినిమాటోగ్రఫీ, ద ఐ. ఒకప్పుడు లైటింగ్ చేయడం ఒక ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్లా ఉండేది. ఎండ కోసం వెయిటింగ్, వాన కోసం వెయిటింగ్. షార్ట్ చేశాక ల్యాబ్కి పంపి డెవలప్ అయ్యాక కానీ అవుట్పుట్ ఏ విధంగా ఉండేది తెలియదు. ద ఏఐ ఇన్నోవేషన్. ఇప్పుడు ఎన్ఈఆర్ఎఫ్, న్యూరల్ రెడిన్షన్ ఫీల్డ్ టెక్నాలజీ రూల్ చేస్తుంది. కొన్ని ఫోటోలు తీస్తే చాలు ఏఐ దాన్ని 3D వరల్డ్లా మార్చేస్తుంది. లొకేషన్కి మనం వెళ్ళనక్కర్లేదు, లొకేషనే మన దగ్గరకు వస్తుంది. ఫోకస్ పుల్లర్ లాంటి జాబ్స్ని ఏఐ ఆటోమేట్ చేస్తుంది. ద డేంజర్, గుర్తుపెట్టుకోండి, సినిమాటోగ్రఫీ అంటే కేవలం లైటింగ్ కాదు, మూడు క్రియేషన్. ఏఐ ప్రతి షాట్ని టెక్నికల్గా పర్ఫెక్ట్గా తీస్తుంది, కానీ కొన్నిసార్లు డార్క్నెస్లోనే అసలైన కథ ఉంటుంది. ఏఐకి ఆ ఆర్టిస్టిక్ సెన్స్ ఉండదు. ద మాస్టర్ ట్రిక్, యూజ్ ఏఐ ఫర్ లాజిస్టిక్, నాట్ ఫర్ ఆర్ట్. లెన్స్ ఏది ఉండాలి, కలర్ ప్యాలెట్ ఏంటి, షార్ట్ మూడ్ ఏంటి, అవి మీరే డిసైడ్ చేయాలి. టెక్నికల్ క్యాలిక్యులేషన్ మాత్రం ఏఐకి వదిలేయండి. చాప్టర్ 4, ఎడిటింగ్, ద పల్స్. ఒకప్పుడు ఎడిటర్ రీల్ కట్ చేసి అతికించడానికి ఎడిటర్కి కళ్ళు కాయలు కాచేవి. ఒక ఫ్రేమ్ మిస్ అయినా సీన్ ఫీల్ పోయేది. ఎడిటింగ్ రూమ్ అంటేనే ఒక తపస్సులా ఉండేది. ద ఏఐ ఇన్నోవేషన్. ఇప్పుడు అడోబీ ప్రీమియర్ ప్రోలో టెక్స్ట్ బేస్ ఎడిటింగ్ వచ్చింది. వీడియో టెక్స్ట్లా మారుస్తుంది. ఆ టెక్స్ట్ను డిలీట్ చేస్తే ఆడియోలో ఆ సీన్ కట్ అయిపోతుంది. ఆటో ఫ్రేమ్తో సినిమాని రీల్లా చిటికలోనే మార్చేస్తుంది. ద డేంజర్, ఎడిటింగ్ అంటే కటింగ్ కాదు, అదొక రిథం. ఎక్కడ పాజ్ చేయాలి, ఎక్కడ మ్యూజిక్ ఆపాలి అనేది ఎడిటర్ గుండె చప్పుడును బట్టి ఉంటుంది. ఏఐకి కామెడీ టైమింగ్ తెలియదు, ఎమోషన్ పాస్ తెలియదు. ద మాస్టర్ ట్రిక్, రఫ్ కట్ని ఏఐతో చేయించండి. బోరింగ్ పనులు అంటే సైలెన్స్ రిమూవల్, కలర్ మ్యాచింగ్ లాంటిది దానికి ఇవ్వండి. మీ టైం మొత్తం స్టోరీ టెల్లింగ్ ఫ్లో మీద పెట్టండి. కత్తి ఏది అయినా కట్ చేసే చెయ్యి మనిషిదై ఉండాలి. ద చాప్టర్ 5, జూనియర్ ఆర్టిస్ట్స్. ఒకప్పుడు పాపం జూనియర్ ఆర్టిస్టు ఎండలో నిలబడాలి. షూటింగ్ అంటే నరకం, హీరో డేట్స్ దొరకవు. ఒక సినిమా పూర్తి అవ్వాలంటే 2 ఏళ్ళు పడుతుంది. ద ఏఐ ఇన్నోవేషన్. ఇప్పుడు ఇది కొంచెం భయపడే నిజం. క్రౌడ్ సిమ్యులేషన్ ఏఐ టూల్స్ వచ్చాయి. వెనకాల నిలబడే 1000 మందిని ఏఐ సృష్టిస్తోంది. వాళ్ళకి భోజనం పెట్టక్కర్లేదు, పేమెంట్ ఇవ్వనక్కర్లేదు. హౌ టు అప్గ్రేడ్ ద స్కిల్స్. జూనియర్ ఆర్టిస్ట్ కేవలం గుంపులో గోవిందలా నిలబడితే జాబులు ఉండవు. యాక్టింగ్ స్కిల్స్ పెంచుకోండి, డైలాగ్ చెప్పడం నేర్చుకోండి. ఏఐ గుంపులు సృష్టిస్తుంది కానీ ఎక్స్ప్రెషన్స్ పలికే ఆర్టిస్ట్లని రీప్లేస్ చేయలేదు. అంతేకాదు, మీ డిజిటల్ లైక్నెస్ని రైట్స్గా కాపాడుకోండి. మీ డిజిటల్ అవతార్ని లైసెన్స్కి ఇచ్చి డబ్బులు సంపాదించుకునే రోజులు వస్తున్నాయి. చాప్టర్ 6, యాక్టర్స్, ద సోల్ మోస్ట్ క్రిటికల్. ఒకప్పుడు నటుడు గ్లిజరిన్ లేకుండా ఏడిస్తేనే ఆడియన్స్ కరెక్ట్ అయ్యేవారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి నటులు వారి నటనకు, సెంటిమెంట్ సీన్లకు థియేటర్ దద్దరిల్లేది. జనాలు బాగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తూ సినిమా చూసేవారు. ద ఏఐ ఇన్నోవేషన్. ఇప్పుడు చనిపోయిన నటులను డీఏజింగ్తో బ్రతికిస్తున్నారు. హీరో డేట్స్ లేకపోయినా వాళ్ళు బాడీ డబుల్ పెట్టి ఫేస్ స్వాపింగ్ చేస్తున్నారు. ద డేంజర్, కెమెరాన్ గట్టిగా చెప్పింది ఇక్కడే, సాక్రెడ్ కనెక్షన్. ఏ నటుడి ఫేస్ని కాపీ, కానీ కళ్ళల్లో సోల్ని కాదు. మైక్రో ఎక్స్ప్రెషన్ మిస్ అవుతాయి. ఆడియన్స్కి చూడగానే ఏదో తేడా కొడుతుంది. మనిషిలా ఉంటాడు కానీ మనిషి కాదు. ద మాస్టర్ ట్రిక్, యూజ్ ఏఏ ఫర్ సేఫ్టీ అండ్ స్టంట్స్. రిస్క్ షాట్లకి, లాంగ్ షాట్లకు ఏఐ వాడండి, తప్పు లేదు. కానీ ఎమోషన్ సీన్ను క్లోజప్లో మాత్రమే 100% రియల్ యాక్టర్ ఉండాల్సి వస్తుంది. ప్రాంప్ట్ ఇస్తే పెర్ఫార్మెన్స్ రాదు, పెయిన్ ఉంటేనే వస్తుంది. చాప్టర్ 7, మ్యూజిక్ డైరెక్టర్స్. ఇక సినిమాకి ప్రాణం
మ్యూజిక్. ఒకప్పుడు ఒక పాటను కంపోజ్ చేయాలంటే మ్యూజిక్ డైరెక్టర్లు, లిరిసిస్టులు, సింగర్లు ఒకే చోట కూర్చొని 100 మంది మ్యూజిషియన్స్ కావాలి. ఒక చిన్న తప్పు జరిగినా మళ్ళీ ఫస్ట్ నుంచి రికార్డ్ చేయాలి. టైం వేస్ట్, మనీ వేస్ట్. అది మాన్యువల్ ఎరా. ఇప్పుడు సోనోయ్ లేదా ఉడిమి అనే టూల్ వచ్చాయి. మీరు నమ్మరు, జస్ట్ టెక్స్ట్ బాక్స్లో క్రియేట్ ఏ హీరో ఎంట్రీ, బీజిఎం విత్ హెవీ డ్రమ్స్ అండ్ ఎలక్ట్రికల్ వైలెన్, అగ్రెసివ్ మోడ్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. 10 సెకండ్లలో, అవును కేవలం 10 సెకండ్లలో అద్భుతమైన బీజిఎం రెడీ అయిపోతుంది. సింగర్ లేకుండానే లిరిక్స్తో సహా పాట పాడేస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్, తమను, అనిరుద్ధులు ఇంటికి వెళ్ళిపోవాలా? కీబోర్డులు పక్కన పాడేయాలా? అబ్సల్యూట్లీ నో. ఇక్కడ క్యామ్రూన్ చెప్పిన లాజిక్ పనికొస్తుంది. ఏఐ సౌండ్ని సృష్టించగలదు కానీ సోల్ని సృష్టించలేదు. ఏఐ ఇచ్చిన మ్యూజిక్ టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ అర్జున్ రెడ్డి సినిమాలో ఆ పెయిన్ని, బాహుబలిలో ఆ గూస్ బంప్స్, అవతార్ సినిమాల్లో ఆ దైవత్వం. ఎందుకంటే ఏఐ ఎప్పుడు లవ్లో ఫెయిల్ అవ్వలేదు, దానికి ఎమోషన్లు లేవు. రీసెంట్గా లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారు లాల్ సలాం సినిమాలో చనిపోయిన సింగరు బంబా బాక్యా షాలూమ్ అహ్మద్ వాయిస్ని ఏఐ ద్వారా క్రియేట్ చేశారు. గమనించారా? ఆయన ఏఐని చూసి భయపడలేదు, ఏఐని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకున్నారు. దట్ ఈస్ ద స్పిరిట్. చాప్టర్ 8 ప్రొడ్యూసర్, ద గేమ్ చేంజర్. రాజమౌళి గారు క్యామ్రూన్ డిస్కషన్లో మెయిన్ పాయింట్ ఇదే. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ భారీగా తగ్గుతుంది. ఒకప్పుడు గ్రాఫిక్స్ సినిమా తీయాలంటే 500 కోట్లు కావాలి. ఏఐ వల్ల అదే క్వాలిటీ 50 కోట్లతో తీయచ్చు. ద బెనిఫిట్, ఇది ప్రొడ్యూసర్కి పండగ. రిస్క్ తగ్గుతుంది, ఫ్లాప్ అయినా తట్టుకునే శక్తి ఉంటుంది. అలాగే ప్రిడిక్టివ్ అనాలిసిస్ ద్వారా ఆడియన్స్కి ఎలాంటి సినిమా కావాలో డేటా ముందే చెప్తుంది. బ్లైండ్గా సినిమా తీసే రోజులు పోయాయి. ఫైనల్ కంక్లూజన్ ఫ్రెండ్స్, ఫైనల్గా జేమ్స్ క్యామరూన్ చెప్పిన మాటల్లో సారాంశం ఒకటే: డెమోక్రటైజేషన్ ఆఫ్ సినిమా. ఒకప్పుడు సినిమా తీయాలంటే కోట్లు కావాలి, గాడ్ ఫాదర్స్ కావాలి. కానీ 2026లో నీ దగ్గర అద్భుతమైన కథ ఉందా? నీ ల్యాప్టాప్లో ఏఐ టూల్స్ ఉన్నాయా? అయితే నువ్వే ప్రొడ్యూసర్, నువ్వే డైరెక్టర్. నిజమే, కొన్ని జాబులు పోతాయి కానీ క్రియేటివిటీ ఉన్నవాడికి, టెక్నాలజీ వాడుకోవడం తెలిసిన వాడికి ఆకాశమే హద్దు. రాజమౌళి గారు భయపడేది క్రియేటివిటీ చచ్చిపోతుందని కాదు, మనం అప్డేట్ అవ్వమేమో అని. సో అప్డేట్ అవుదాం, సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. ఈ డీప్ బ్రేక్ డౌన్ చూశాక మీ ఫేవరెట్ డిపార్ట్మెంట్ ఏది? మీకు ఏ స్కిల్ నేర్చుకుందాం అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దిస్ ఈజ్ స్వరూప్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.